ఓకే మా గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ఇప్పుడు వచ్చేసరికి 9th క్లాస్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనే టాపిక్. దానిలో ఎక్సర్సైజ్ 11.2లో 6th క్వశ్చన్ ఇప్పుడు మనం ఏదైతే ఉందో ఇప్పుడు మనం చూద్దాం అమ్మా. ఇక్కడ మనం చూస్తే ఏదైతే ఉందో 6th క్వశ్చన్ ఇక్కడ ఏమి ఇచ్చినాడు, ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద స్పియర్ హూజ్ సర్ఫేస్ ఏరియా ఈస్ 154 సెంటీమీటర్ స్క్వేర్ అని చెప్పేసి అన్నారు. మా ఇక్కడ సర్ఫేస్ ఏరియా అన్నట్టు ఏంటిది, రేడియస్ ఆఫ్ ద స్పియర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్పియర్ అనే దాని యొక్క సర్ఫేస్ ఏరియా అంటే మనకు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్న టోటల్ సర్ఫేస్ ఏరియా అన్న ఒకటే ఉంటది అన్నట్టు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్న టోటల్ సర్ఫేస్ ఏరియా అన్న మనకు ఒకటే ఫార్ములా 4πr². 4πr² అంటే మనకు అది ఆల్రెడీ ఇచ్చున్నాడమ్మా. 4πr² అనేది 154 సెంటీమీటర్ స్క్వేర్ అని చెప్పేసి దాని నుంచి మనం ఏదైతే ఉందో రేడియస్ అనేది ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. మా ఈ విధంగా స్పియర్ ఉంటది. ఆ స్పియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనేది ఇచ్చున్నారు. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి, ఏదైతే ఉందో మనం కనుక్కోవాల్సింది వచ్చేసరికి మా మధ్యలో ఇక్కడ పాయింట్ తీసుకున్నట్టయితే ఇక్కడ పాయింట్ తీసుకున్నట్టయితే ఇక్కడ పాయింట్ తీసుకున్నట్టయితే రెడ్ కలర్ లో తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండేటువంటి ఈ డిస్టెన్స్ ని మనం రేడియస్ కింద మనం కన్సిడర్ చేస్తాం. రేడియస్ లేకపోతే ఇదైనా కానీ తీసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా రేడియస్ కిందే వస్తుంది అన్నట్టు, రేడియస్. సరే మా చూస్తే ఏదైతే ఉందో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సొల్యూషన్ given that surface area of a sphere is equal to 154 సెంటీమీటర్ స్క్వేర్. మరి ఇక్కడ ఏదైతే ఉందో సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్ అంటే మనకి ఫార్ములా 4πr². 4πr² is equal to 154 అని చెప్పేసి తీసుకున్నాము. దట్ ఎంప్లాయిస్ 4 into π అంటే ఎంత, 22/7 into r² is equal to 154 అవుతుంది. దట్ ఎంప్లాయిస్ మనకి r² ని ఫైండ్ అవుట్ చేద్దాం. r² is equal to ఇటువైపు 154 అలాగే ఉండిపోతుంది. మరి ఇక్కడ 4 అంటే 4/1 అన్నట్టు. ఆ 4/1 అటు వెళ్ళిపోతే 1/4 అవుతుంది ఇంటూ ఇక్కడ ఇటువైపు 22/7 ఉందమ్మా. ఆ 22/7 అనేది ఇటువైపు తీసుకొస్తే 7/22 అవుతుంది అన్నట్టు. మరి ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేయాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఉంది ఇక్కడ 11 తో మనం క్యాన్సిల్ చేయొచ్చమ్మా. 11 2s are 22 అన్నట్టు. 154 లో 11 1s are 11, 4 మిగులుతుంది. 11 4s are 44. మా నెక్స్ట్ వచ్చేసరికి మా ఇక్కడ 2 ఉంది, 2 1s 2 7s అన్నట్టు. దట్ ఎంప్లాయిస్ r² is equal to మా 7 into 7 అంటే 49 అవుతుంది. 49/4. దట్ ఎంప్లాయిస్ r² is equal to మా ఈ 49/4 ని మనం 7/2 హోల్ స్క్వేర్ అని చెప్పేసి రాయొచ్చు. మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఉందో దట్ ఎంప్లాయిస్ r is equal to మరి ఇక్కడ స్క్వేర్ కి క్యాన్సిల్ అయిపోయి 7/2 అవుతుంది. దట్ ఎంప్లాయిస్ r is equal to 7/2 అంటే ఎంత అవుతుందమ్మా, 3.5
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఉందో సెంటీమీటర్ స్క్వేర్ అన్నారు, కాబట్టి ఏదైతే ఉందో సెంటీమీటర్ అవుతుంది అన్నమాట. దీని యొక్క యూనిట్స్ వచ్చేసరికి 3.5 సెంటీమీటర్స్. అంటే మనకి ఏదైతే ఉందో చివరిలో కంక్లూజన్, therefore radius of the sphere r is equal to 3.5 సెంటీమీటర్స్. ఓకే మా అర్థమైందమ్మా. ఇది మనకి ఏదైతే ఉందో ఇక్కడ ఈ ప్రాబ్లం లో కానీ మీరు అబ్జర్వ్ చేస్తే సర్ఫేస్ ఏరియా అనేది ఇచ్చున్నారు. ఆ ఏదైతే సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ 4πr² ని యూజ్ చేసి ఇప్పుడు మనం ఏదైతే ఉందో రేడియస్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి రేడియస్ ఈక్వల్ టు మనకి ఆన్సర్ 3.5 సెంటీమీటర్స్ అనేది వచ్చింది అన్నట్టు. ఓకే మా నోట్ చేసుకోండి. ఓకే స్టూడెంట్స్, 9th క్లాస్ 11th టాపిక్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనే టాపిక్ ఎక్సర్సైజ్ 11.2లో 7th క్వశ్చన్ అమ్మా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే క్వశ్చన్ ఏమి ఇచ్చినారు, ద డయామీటర్ ఆఫ్ ఏ మూన్ ఈస్ అప్రాక్సిమేట్లీ 1/4 ఆఫ్ ది డయామీటర్ ఆఫ్ ది ఎర్త్. అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే డయామీటర్ ఆఫ్ ద మూన్ అంటే ఇక్కడ చూడమ్మా, ఇక్కడ మూన్ అనేది ఉంది, ఇక్కడ అలాగే ఎర్త్ అనేది ఉంది. దీని యొక్క డయామీటర్ అంటే ఈ విధంగా ఉంటది, అలాగే ఎర్త్ యొక్క డయామీటర్ అంటే ఈ విధంగా ఉంటది. డయామీటర్ ఆఫ్ ద మూన్ అంటే దీని యొక్క డయామీటర్ అనేది 1/4 ఆఫ్ ద డయామీటర్ ఆఫ్ ద ఎర్త్ అన్నాడు. అంటే దీని యొక్క డయామీటర్ ని మనం ఎక్స్ అనుకున్నట్టయితే దానిలో 4వ భాగం 4th పార్ట్ అంటే x/4 అవుతుంది అన్నమాట. ఏదైతే ఉందో డయామీటర్ ఆఫ్ ద మూన్ అనేది. ఓకే మా ఈ విధంగా మనకి ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఉందో మనం ఎక్స్ అనేది ఎర్త్ యొక్క డయామీటర్ కింద మనం కన్సిడర్ చేద్దాము. తర్వాత ఆటోమేటిక్ గా మూన్ యొక్క డయామీటర్ కాస్త x/4 అవుతుంది. ఇప్పుడు ఏదైతే ఉందో ఫైండ్ ద రేషియో ఆఫ్ దేర్ సర్ఫేసెస్. మా ఇక్కడ ఈ రెండు కూడా ఏదైతే ఉందో ఎర్త్ కానీ మూన్ కానీ అవి ఏ షేప్ లో ఉన్నాయి, అవి స్పియర్ షేప్ లో ఉన్నాయి అన్నట్టు. సర్ఫేస్ ఏరియాస్ అంటే అవి మనకి ఒకటే ఫార్ములా అన్నట్టు, టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నా కానీ లేకపోతే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్నా కానీ. ఈ రెండింటికి కూడా ఫార్ములా ఏంటయ్యా అంటే 4πr². 4πr². సరే ఇప్పుడు మనం చూద్దాం సొల్యూషన్ చూసినట్టయితే. Okay, ma, let us take diameter of the earth is equal to x. మా ఈ డయామీటర్ అనేది మనం x అనుకున్నాం కాబట్టి దాని నుంచి మనం రేడియస్ ఆఫ్ ద ఎర్త్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. రేడియస్ ఆఫ్ ద ఎర్త్. మా ఈ రేడియస్ కాస్త మనం ఏం తీసుకుందాం, సపోజ్ ఇది మనం r1 అనుకున్నాం అనుకో. మా రేడియస్ ఆఫ్ ద ఎర్త్ అనేది ఈ ఎక్స్ లో సగం ఉంటది అన్నట్టు, x/2 అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ ఏదన్నాడు, గివెన్ దట్ ద డయామీటర్ ఆఫ్ ద మూన్ ఈస్ అప్రాక్సిమేట్లీ 1/4 ఆఫ్ ద డయామీటర్ ఆఫ్ ద ఎర్త్ అని చెప్పేసి ఇచ్చినాడు కాబట్టి అది రాద్దాం, గివెన్ దట్ అని చెప్పేసి. ఓకే మా గివెన్ దట్ diameter of moon
is 1/4 of the diameter of the earth. అది మనకి ఇచ్చాడమ్మా. అది అంటే ఏదైతే ఉందో డయామీటర్ ఆఫ్ ద మూన్, ఇక్కడ ఏదైతే ఉందో మనకి డయామీటర్ ఆఫ్ ద మూన్ ఉంది కదమ్మా, ఈ కాస్త డయామీటర్ ఆఫ్ ద ఎర్త్ లో 1/4 ఉంటది. కాబట్టి ఇప్పుడు వచ్చేసరికి నేను ఏదైతే ఉందో డయామీటర్ ఆఫ్ ద మూన్ తీసుకుంటారు. డయామీటర్ ఆఫ్ ద మూన్ అంటే ఏదైతే ఉందో దానిలో ఎక్స్ లో 4th పార్ట్ అంటే x/4 అవుతుంది. ఇప్పుడు డయామీటర్ ఆఫ్ ద మూన్ వచ్చింది కాబట్టి దీని నుంచి రేడియస్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. రేడియస్ ఆఫ్ ద మూన్ మా x/4 లో సగం అన్నట్టు, x/4 డివైడెడ్ బై 2 అంటే ఏమవుతుంది, x/4 ఇంటూ 4, 2 అంటే 2/1 అంటే దాన్ని రివర్స్ చేస్తే 1/2 అవుతుంది. అంటే మొత్తం కలిపితే x/8 అవుతుంది అన్నట్టు. ఇది సపోజ్ మనం R2 అని చెప్పి తీసుకుందాం అమ్మా. ఇది R2 అని చెప్పేసి తీసుకుందాము. అంటే x/4/2, x/4/2 అంటే x/4 ఇంటూ 2/1 అన్నట్టు. 2 అంటే అది కాస్త రివర్స్ అయితే 1/2 అవుతుంది. x/4 ఇంటూ 1/2 అంటే x/8 అన్నట్టు. ఇప్పుడు ఏదైతే ఉందో ఈ ఏవైతే సర్ఫేసెస్ ఏరియా ఉన్నాయో వాటి యొక్క రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ ఏదైతే ఉందో సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది మూన్ ఫైండ్ అవుట్ చేస్తాను. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద మూన్, సర్ఫేస్ ఏరియా ఆఫ్ మూన్ దట్ ఈస్ ఈక్వల్ టు మా మూన్ యొక్క రేడియస్ R2 కాబట్టి 4πr2² దట్ ఈస్ ఈక్వల్ టు 4π R2 అంటే ఏం రాయొచ్చు, x/8 హోల్ స్క్వేర్. అలాగే నెక్స్ట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎర్త్ 4π మా ఎర్త్ యొక్క రేడియస్ R1 కాబట్టి 4πr1². 4π మా ఈ R1 అంటే ఎంత, x/2 హోల్ స్క్వేర్. ఈ విధంగా మనం ఏదైతే ఉందో సర్ఫేస్ ఏరియాస్ ని ఫైండ్ అవుట్ చేసాము. ఇప్పుడు ఈ రెండింటికి రేషియో ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. రేషియో ఈజ్ ఈక్వల్ టు మా 4π x/8 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 4π x/2 హోల్ స్క్వేర్. మా ఇక్కడ 4π క్యాన్సిల్ అయిపోతుంది. x/8 హోల్ స్క్వేర్ అంటే x²/64 డివైడెడ్ బై x/2 హోల్ స్క్వేర్ అంటే x²/4 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు x²/64 ఇంటూ x²/4 అంటే 4/x². మా ఇక్కడ x² అనేది క్యాన్సిల్ అయిపోతే 4/64. మా 4 ని క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది అంటే 1/16. therefore ఫైనల్ గా కంక్లూజన్, therefore the ratio of their surface areas is equal to 1/16. that is equal to 1:16. ఆన్సర్ సరికి 1:16 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. 1:16. ఓకే, అర్థమైందా? ఇక్కడ ఏదైతే ఉందో మీరు కానీ చూసినట్టయితే ఎర్త్ అనేది మూన్ అనేది వాడు ఇచ్చిన డేటా ప్రకారం ఎర్త్ యొక్క డయామీటరు మూన్ యొక్క డయామీటర్ కంటే 4 టైమ్స్ పెద్ద, లేకపోతే మూన్ యొక్క డయామీటర్ అనేది ఎర్త్ యొక్క డయామీటర్ లో 4 తో పాటు ఉంటది. కాబట్టి ఈ విధంగా రేషియో ఆఫ్ ద సర్ఫేస్ ఏరియాస్ అంటే 1:16 అవుతుందమ్మా.
ఓకే అమ్మా, మనకి 9th క్లాస్ ఏదైతే ఉందో సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనే ఏదైతే టాపిక్ ఉందో 11th టాపిక్, దానిలో ఎక్సర్సైజ్ 11.2లో 8th క్వశ్చన్ అమ్మా. దీనిలో సరికి స్పియర్ కానీ హెమిస్పియర్ కి సంబంధించినటువంటి సర్ఫేస్ ఏరియాస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా 11.2లో ఉంటాయి అన్నట్టు, స్పియర్ అండ్ హెమిస్పియర్. సరే, మన 8th ప్రాబ్లం వచ్చేసరికి మనకి ఈ హెమిస్పియర్ కి సంబంధించిన ప్రాబ్లం అన్నట్టు. మా చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 8th ప్రాబ్లం వచ్చేసరికి ఏ హెమిస్పెరికల్ బౌల్ ఈజ్ మేడ్ ఆఫ్ స్టీల్. మా ఇక్కడ ఏదైతే ఉందో ఈ విధంగా ఒక హెమిస్పెరికల్ బౌల్ ఉందంట, ఈజ్ మేడ్ ఆఫ్ స్టీల్, దీన్ని కాస్త స్టీల్ తో తయారు చేస్తున్నారు. దీని యొక్క థిక్నెస్ అంటే ఏదైతే ఉంది ఇది కొంచెం మందంగా ఉందన్నట్టు, దీని యొక్క థిక్నెస్ ఇది కాస్త ఎంతంట 0.25 సెంటీమీటర్స్ థిక్నెస్ ఉందంట. అండ్ ఆల్సో ద ఇన్నర్ రేడియస్ ఆఫ్ ద బౌల్, మరి ఇది లోపల ఈ ఏదైతే ఉందో ఈ పార్ట్ అంతా కూడా లోపల పార్ట్ అన్నట్టు, దాని యొక్క ఇన్నర్ రేడియస్ కాస్త 5 సెంటీమీటర్స్ అని చెప్పేసి ఇచ్చున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి థిక్నెస్ కాస్త 0.25 సెంటీమీటర్స్ అన్నారు. ఏదైతే ఫైండ్ ద అవుటర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద బౌల్, అంటే ఇక్కడ లోపల ఉండేటువంటి ఏదైతే ఉందో ఈ పార్ట్ యొక్క రేడియస్ ఇచ్చున్నారమ్మా, దీని యొక్క థిక్నెస్ ఇచ్చున్నారు. ఈ బయట ఉండేటువంటి ఈ అవుటర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద బౌల్ అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సరే, మనం చూస్తే ఏదైతే ఉందో మనం సొల్యూషన్ గానీ అబ్జర్వ్ చేసినట్టయితే first of all, given that the inner radius of the bowl, the inner okay ma, given that the inner radius of the ఫైవ్ సెంటీమీటర్స్. మా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్నర్ రేడియస్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అంటే, సపోజ్ ఇక్కడ నుంచి స్టార్ట్ పెట్టి ఇక్కడ మధ్యలో ఇక్కడ వరకు ఏదైతే ఉందో మనకి 5 సెంటీమీటర్స్ అని చెప్పేసి ఇచ్చున్నారు మా ఈ పార్ట్. అలానే ఇది కూడా 5 సెంటీమీటర్స్ ఉంటుందమ్మా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా. అలాగే నెక్స్ట్ ఏదైతే ఉందో ఏదైతే హెమిస్పెరికల్ బౌల్ అనేది దాని యొక్క థిక్నెస్ అన్నట్టు, హెమిస్పెరికల్ బౌల్ యొక్క థిక్నెస్ కాస్త 0.25 సెంటీమీటర్స్ అన్నాడు. Therefore the thickness of the thickness of the hemispherical bowl is equal to 0.25 సెంటీమీటర్స్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అమ్మా ఈ పార్ట్ అన్నట్టు, ఈ పార్ట్ అనేది ఎంత ఉంది అంటే 0.25 అన్నట్టు, 0.25 సెంటీమీటర్స్ అన్నట్టు ఈ పార్ట్. ఈ పార్ట్ వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ పార్ట్ వచ్చేసరికి మీరు అబ్జర్వ్ చేస్తే 0.25, ఇదేమన్నా 5 సెంటీమీటర్స్. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండేటువంటి ఏదైతే ఉందో ఈ ఏదైతే అవుటర్ సర్ఫేస్ యొక్క రేడియస్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు ఏదైతే ఉందో ద అవుటర్ రేడియస్ ఆఫ్ ద బౌల్, outer radius of the bowl R is equal to
మా ఈ 5 సెంటీమీటర్స్ కి 0.25 అనే దాన్ని యాడ్ చేస్తాను. 5 ప్లస్ 0.25 అంటే ఎంత అవుతుంది? 5.25 సెంటీమీటర్స్ అన్నట్టు. ఇప్పుడు దీని ఏదైతే ఉందో ది అవుటర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది బౌల్ కనుక్కోవాలన్నమాట. Therefore the outer curved surface area of bowl. మరి ఏదైతే ఉందో ఫార్ములా 2πr². మరి ఈ ఫార్ములాస్ అన్నట్టు ఏదైతే ఉందో ఇది కాస్త ఏ షేప్ లో ఉంది? హెమిస్ఫియర్ షేప్ లో ఉంది. ఈ హెమిస్ఫియర్ షేప్ లో ఉన్నటువంటి ఏదైతే ఉందో దానికి మనకి హెమిస్ఫియర్ అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఒక ఫార్ములా ఉంటది, టోటల్ సర్ఫేస్ ఏరియా ఇంకొక ఫార్ములా ఉంటది. ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఏమన్నా 2πr², అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా అంటేనేమన్నా 3πr² అవుతుంది. సరే ఇప్పుడు మనకు ఉన్నటువంటి 2πr² ద్వారా 2 ఇంటూ పై అంటే ఏమన్నా 22/7 అవుతుంది. r² అంటే ఎంత? రేడియస్ కాస్త మనకి 5.25 అన్నట్టు. 5.25 whole square, that is equal to 2 into 22/7 into my 5.25 into 5.25, that is equal to 2 into 22/7 into my 5.25 ని రాస్తానంటే మా 525/100 అని చెప్పి రాస్తాను, ఇంటూ 525/100 అని చెప్పేసి రాసుకుందాం. మరి ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ మనం మల్టిప్లై చేసినట్టు ఇక్కడ మనకి క్యాన్సిల్ అవుతుందమ్మా. 7 1s 7 7s are 49, 3 మిగులుతుంది 35, 7 5s are 35 అన్నట్టు. ఇంకా ఏం క్యాన్సిల్ చేయొచ్చు? 25 తో క్యాన్సిల్ చేయొచ్చు. 25 3s అన్నట్టు, 25 4s అన్నట్టు 3/4 అవుతుంది. ఇంకా ఎంత క్యాన్సిల్ చేయొచ్చు? 4 కూడా క్యాన్సిల్ చేయొచ్చు. 2 1s 2 2s 2 1s 2 11s అంటే ఏదైతే ఉందో మీకు అబ్జర్వ్ చేసినట్టయితే ఓకే మా దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ 11 3s are 33 ఉంటుందమ్మా. 33 ఇంటూ 525/100 మిగులుతుంది. 33 ఇంటూ 525/100, దట్ ఈస్ ఈక్వల్ టు మా ఈ 525 నేను 35 తో మల్టిప్లై చేస్తాను. ఫైవ్ 25ని 33తో మల్టిప్లై చేస్తాను. 5 3s are 15, 3 2s are 6 plus 1 7, 5 3s are 15. మళ్ళీ సేమ్ వస్తుంది అనమాట. 1575 5 12 13 7 1 17325 divided by
100. మా 17,325 డివైడెడ్ బై 100 అవుతుంది. దీన్ని డివైడెడ్ బై 100 చేసినట్టయితే ఏమవుతుంది అంటే 173.25 అవుతుంది అన్నట్టు. మరి ఇక్కడ ఏదైతే ఉందో సెంటీమీటర్స్ లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం సెంటీమీటర్ స్క్వేర్ అని చెప్పేసి రాస్తాం. దేర్ఫోర్ ద చివర్లో కంక్లూజన్, దేర్ఫోర్ ద అవుటర్ కర్వ్డ్ surface area of the bowl is equal to 173.25 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే మా అర్థమైందా? ఇది ఇక్కడ మనకి ఏదైతే ఉందో ప్రాబ్లం లో చూసినట్టయితే ఇన్నర్ రేడియస్ అనేది ఇచ్చున్నారు. ఇన్నర్ రేడియస్ దాని యొక్క థిక్నెస్ కూడా ఇచ్చారు. అయితే ఏదైతే ఉందో ఈ అవుటర్ ఏదైతే సర్ఫేస్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయమన్నారు. దానికోసం ఈ ఇన్నర్ రేడియస్ ని థిక్నెస్ ని యాడ్ చేస్తే ఈ ఏదైతే అవుటర్ సర్ఫేస్ యొక్క రేడియస్ వస్తుంది. ఆ రేడియస్ తోటి మనకి ఏదైతే ఉందో ఫార్ములా 2πr² ద్వారా ఇప్పుడు ఏదైతే ఉందో నేను ఇప్పుడు ఆన్సర్ అనేది తెప్పించాను అనమాట. ఓకే మా ఆన్సర్ వచ్చేసరికి 173.25. ఓకే మా అర్థమైందా? నోట్ చేసుకున్నాం ఈ ప్రాబ్లం. ఓకే అమ్మా, 9th క్లాస్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనే టాపిక్ 11th టాపిక్ అన్నట్టు. ఎక్సర్సైజ్ 11.2లో 9th క్వశ్చన్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాము. మరి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు 9th ఏదైతే క్వశ్చన్ వచ్చేసరికి ఏమన్నాడు, ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్ జస్ట్ ఎన్క్లోజెస్ ఏ స్పియర్ ఆఫ్ రేడియస్ ఆర్. అంటే ఏదైతే ఉందో ఈ విధంగా మనకి సిలిండర్ ఏదైతే ఉందో సిలిండర్ షేప్ లో ఉండేటువంటి ఒక షేప్ ఉందన్నట్టు. ఆ సిలిండర్ లోపల మనకి ఏదైతే ఉందో ఒక స్పియర్ ని కానీ ఎన్క్లోజ్ చేసినట్టయితే కరెక్ట్ గా సరిపోయిందంట. మా పైన ఇక్కడ టచ్ అయిందంట, కింద ఇక్కడ టచ్ అయిందంట, ఇటువైపు ఇక్కడ టచ్ అయిందంట, ఇటువైపు కూడా ఇక్కడ టచ్ అయిందంట. కరెక్ట్ గా ఏదైతే ఉందో ఈ విధంగా టచ్ అయింది అన్నట్టు కరెక్ట్ గా. ఇక్కడ ఏదైతే ఉందో ఆ స్పియర్ యొక్క రేడియస్ అంటే ఆ స్పియర్ యొక్క రేడియస్ అంటే ఎంత ఇచ్చున్నాడు, ఆర్ ఇస్తున్నాడు అన్నమాట. స్పియర్ యొక్క రేడియస్ స్మాల్ ఆర్ అని చెప్పేసి ఇస్తున్నాడు. ఇగో మా స్పియర్ యొక్క రేడియస్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ మధ్యలో ఉండేటువంటి ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకు ఆర్ అన్నట్టు. అంటే అలాగే సేమ్ ఇది కూడా అంతే ఉంటది కదా. మరి రేడియస్ అంటే మొత్తం ఏదైతే ఉందో మొత్తం 4 వైపులా ఆరే ఉంటది. ఇటువైపు ఆరు ఉంటుంది, ఇటువైపు ఆరు ఉంటుంది, అలాగే కింద వైపున కూడా మనకి ఆరు ఉంటది అన్నట్టు. ఇక్కడ కూడా ఆరు అన్నట్టు. మొత్తం ఏదైతే ఉందో మొత్తం 4 వైపులా ఇక్కడ ఆరు, ఇక్కడ ఆరు, ఇక్కడ ఆరు. మరి ఇక్కడ ఏదైతే ఉందో దీని ప్రకారం చూస్తే ఏదైతే ఉందో ఇక్కడ మనకి సిలిండర్ చూడండి మా జాగ్రత్తగా. సిలిండర్ యొక్క రేడియస్ ఎంత ఉంటుంది, లేదా ఇక్కడ కింద వైపు చూసుకున్నాం అనుకోమ్మా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంటది, ఇది కూడా ఆరే ఉంటది కదా. అంటే ఏదైతే ఉంది ఇది కాస్త మనకి ఈ సిలిండర్ యొక్క రేడియస్ అన్నట్టు. మరి వాట్ అబౌట్ ద హైట్ ఆఫ్ ది, ఇంకో ఇక్కడ మనకి ఇది ఏదైతే ఉందో హైట్ ఆఫ్ ద సిలిండర్. ఇక్కడ ఆర్ ఉందమ్మా, ఆర్ ఉందమ్మా. ఆర్ ప్లస్ ఆర్ ఎంత, 2r అవుతుంది అనమాట. అంటే ఏదైతే ఉందో దీన్ని బట్టి మనకి ఏదైతే ఉందో హైట్ ఆఫ్ ద సిలిండర్ మేము 2r అవుతుంది, రేడియస్ ఆఫ్ ద సిలిండర్ కూడా ఆరే అవుతుంది. ఏదైతే ఉందో మనకి రేడియస్ ఆఫ్ ద స్పియర్ కాస్త ఆర్ అవుతుంది అన్నట్టు. సరే మరి దీనికి సొల్యూషన్ గానీ చూసినట్టయితే ఓకే మా ఫస్ట్ గివెన్ దట్ radius of the sphere r అని చెప్పేసి ఇచ్చున్నారు.
మరి ఇప్పుడు ఏదైతే ఉందో దీని ప్రకారం రేడియస్ ఆఫ్ ద సిలిండర్, మరి ఇప్పుడే మనం అనుకున్నాం కదా రేడియస్ ఆఫ్ ద సిలిండర్ ఎక్కడి నుంచి ఇక్కడ వరకు ఆరే ఉంటది కదా, అది కూడా ఆరే ఉంటది అన్నట్టు. అలాగే రేడియస్ ఆఫ్ ది రేడియస్ కదా సార్, హైట్ అన్నట్టు. హైట్ ఆఫ్ ది సిలిండర్ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం. హైట్ కాస్త మనకు చూసినట్టయితే హైట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండేటువంటి ఏదైతే దీన్ని మనం హైట్ అన్నట్టు, ఇది కాస్త ఎంత ఉంటది 2r అన్నట్టు. హైట్ ఆఫ్ ది సిలిండర్ కాస్త 2r అన్నట్టు. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ బిట్ ఏంటి, ఫస్ట్ బిట్ ఏంటి, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్. మరి సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ అంటే ఫార్ములా ఏంటి, 4πr² కదా. కాబట్టి ఏదైతే ఉందో 4πr², 4πr². ఓకే, అలాగే నెక్స్ట్ సెకండ్ బిట్ అన్నట్టు, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్. మరి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ అంటే ఫార్ములా ఏంటి, 2πRh, 2 × π × r × h అంటే మనకి ఏమవుతుంది 2r అవుతుంది అనమాట. అదే కదా, మా హైట్ కాస్త మనం ఎంత అనుకున్నాం 2r అని చెప్పేసి అనుకున్నాం కదా, హైట్ ఆఫ్ ద సిలిండర్. మా 2 × 2 అంటే 4 అవుతుంది, π × r × r², 4πr². సెకండ్ బిట్ ఆన్సర్ కూడా 4πr². నెక్స్ట్ థర్డ్ బిట్ ఏమంటున్నాడు, రేషియో ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ ది అబ్టైన్డ్ బై 1 and 2. Ratio of the areas obtained by 1 and 2. Therefore, the ratio is equal to 4πr² divided by 4πr². మరి 4πr² క్యాన్సిల్ అయిపోతే 1/1 వస్తుంది అనమాట. దట్ ఈస్ ఈక్వల్ టు 1:1. అంటే ఇక్కడ ఏదైతే ఉందో రేషియో ఆఫ్ ద ఏరియాస్ అబ్టైన్డ్ బై 1 and 2 అంటే మనకి ఎంత 1:1 అవుతుంది అమ్మా. ఓకే, మా నోట్ చేసుకోండి. Please do like, share and subscribe Prakash Maths Academy YouTube ఛానల్ బెల్ మర్చిపోవద్దు.